ఆదరమప్ప మృక్కిడుదునద్రిసుతా హృదయానురాగ సంపాదికి దోషభేదికి ప్రపన్న వినోదికి విఘ్నవల్లికా ఛేదికి మంజువాదికి అశేష జగజ్జననందవేదికి మోదక ఖాదికి సమదమూషక సాదికి సుప్రసాదికి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. దరహాసమున గోచరించువర వేదార్థములే వెల్లువై కురియన్ ప్రేమ రసార్ద్ర చూకుల లోకోద్ధారమాకాంక్షయై ధర సాన్నిధ్యమే కామధేను వగుచున్ తానుండు శిష్యాళికిన్ శిరసాదాసుడనంజలింతునిదే నే శ్రీకృష్ణమాచార్యుకున్. ఓం శ్రీ గురుభ్యో నమః. అంబనవంబుజోజ్వలకరాంబుజ శరద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్న దీపికా చుంబిత దిగ్విభాగ శృతి సూక్త వివక్త నిజ ప్రభావ భావాంబర వీధి విస్తృత విహారిణి నన్ను కృపజూడు భారతీ. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి అమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధీచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ హరికిన్ పట్టపు దేవి పుణ్యముల ప్రోవు అర్థం వెన్నిక్క చందురుతో బుట్టు భారతీ గిరిసుతల్తో నాడు పూబోడి తామరలందుండెడి ముద్దరాలు జగముల్ మన్నించు నిల్లాలు భాసురతన్ లేములు వాపు తల్లి సిరియుచున్ నిత్య కళ్యాణము. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకు దానవోద్రేకస్తంభకు కేలిలోల విలసదృగ్జాల శంభు నానా కంజాత భవాండ కుంభకు మహానందంగనాడింబకు మహా ఆనందంగనాడింబకు లలిత స్కంధము కృష్ణమూలము సుకాలాపాభిరామంబు మంజులతా శోభితమున్ సువర్ణ సుమనస్సు జ్ఞేయము సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమలం వ్యాసాల వాలంబునై వెలయున్ భాగవతాక్ష కల్పతరు గుర్విన్ సద్విజయ శ్రేయమై వేదకల్ప వృక్ష విగళితమై సుఖముఖ సుధాద్రవమున మొనసియున్న భాగవత పురాణ ఫల రసాస్వాదన పదవిగనుడు
రసిక భావ విదులు పరగనాధ్యాత్మికాది తాపత్రయం పునచి పరమార్థభూతమై అధిక సుఖదమై సమస్తంబుగా కయునయునుండు వస్తు వెరుగంగదగు భాగవతమునందు శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విభూషితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురు. నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే. శ్రీమన్నారాయణాయ నమః. శ్రీమన్నారాయణాయ నమః. శ్రీమన్నారాయణాయ నమః. శ్రీమన్నారాయణాయ నమః. శ్రీమన్నారాయణాయ నమః. శ్రీమన్నారాయణాయ నమః. ఆత్మీయ బంధువులారా, నారాయణీయం స్వాధ్యాయ తరగతులకు మీకు పునఃస్వాగతం. నారాయణీయం ఇప్పటికీ 60 దశకాలని సుసంపన్నం చేసుకుని 61వ దశకంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. ఇదంతా కూడా కృష్ణ కథ, కృష్ణ లీలలు చక్కగా వర్ణించబడుతూ ఉన్నాయి. సాక్షాత్తు నారాయణమూర్తికి నారాయణ భట్టు గారు వినిపించినటువంటి అద్భుతమైన మంత్రపూత శ్లోకాలు ఇవి. వీటిని మనం చదువుకోవటం నిజంగా మనందరి భాగ్యం అని భావిస్తూ మనం ఈరోజు తరగతిలోకి ప్రవేశిద్దాం. అరవై 61వ దశకము 1వ శ్లోకం. తతశ్చ బృందావనతో అతి దూరతో వనం గతస్త్వం ఖలు గోప గోకులైః హృదంతరే భక్తతర ద్విజాంగన కదంబకా
అనుగ్రహణాగ్రహం వహన్ అనుగ్రహం వహన్ తతశ్చ బృందావనతో అతి దూరతో వనం గతస్త్వం ఖలు గోప గోకులైః హృదంతరే భక్తతర ద్విజాంగనా కదంబకానుగ్రహణాగ్రహం వహన్ తతశ్చ బృందావనతో అతి దూరతో. ఇంతకు ముందు మనం చదువుకున్న కథలో ఆయన అక్కడక్కడక్కడ చాలా వనాలు తిరిగాడని తెలుసుకున్నాం. ఇప్పుడు తర్వాత రోజు తతశ్చ ఆ తర్వాత అక్కడ బృందావనతో అతి దూరతో బృందావనం నుంచి చాలా దూరంగా ఉన్నటువంటి వనం గతస్త్వం ఇంకొక వనానికి నువ్వు వెళ్ళావయ్యా. ఖలు గోప గోకులైః గోపబాలుని ఆవుల్ని కూడా తీసుకుని నీవు బృందావనం కంటే కొద్దిగా దూరం ఉన్నటువంటి వనానికి వెళ్ళావయ్యా. హృదంతరే నీ హృదయంలో భక్తతర ద్విజాంగన కదంబకం అనుగ్రహణాగ్రహం వహన్ నీ మనసులో ఒక ఆలోచన ఉంది. ఏముంది? హృదంతరే భక్తతర ద్విజాంగన కదంబకం ఆ వనంలో బ్రాహ్మణ స్త్రీలు ఉన్నారు. వాళ్ళు నువ్వంటే చాలా భక్తి కలిగినటువంటి వాళ్ళు. భక్తతర అంటే భక్తుల కంటే కొద్దిగా ఎక్కువే, అంటే ఎక్కువ భక్తి కలిగినటువంటి వాళ్ళు. భక్తతర ద్విజాంగన కదంబక అనుగ్రహణాగ్రహం వహన్ వాళ్ళని అనుగ్రహించాలి అనే కోరికతో ఒకరోజు నువ్వు బృందావనం దాటి ఇంకాస్త లోపలికి వెళ్ళావు. గోపబాలులను తీసుకున్నావు, ఆవులను తీసుకున్నావు, వీళ్ళందరితో పాటు కలిసి లోపలికి వెళ్ళావు. నీ మనసులో కోరుకుంది, అది ఎవరికి చెప్పలేదు. నువ్వు అక్కడున్నటువంటి ద్విజాంగల్ని అనుగ్రహించాలి అని అనుకున్నావు. కారణం వాళ్ళు నిన్ను కలవాలని వాళ్ళు కూడా అనుకుంటున్నారు. భక్తతర కాస్త ఎక్కువ అన్నమాట. వీళ్ళ భక్తి ఇంకాస్త ఎక్కువ, మామూలు భక్తుల కంటే స్థాయి కంటే ఎక్కువ భక్తి కలిగినటువంటి వీళ్ళని అనుగ్రహించాలనే ఉద్దేశంతో నువ్వు అడవి లోపలికి వెళ్ళావయ్యా. తర్వాత 2వ శ్లోకం. తతో నిరీక్ష శరణే వనాంతరే కిశోరలోకం క్షుధితం తృషాకులం అదూరతో యజ్ఞపరాన్ ద్విజాన్ ప్రతి వ్యసర్జయో దీది వియాచనాయతాన్ తతో నిరీక్షా శరణే వనాంతరే కిశోరలోకం క్షుధితం తృషాకులం అదూరతో యజ్ఞపరాన్ ద్విజాన్ ప్రతి వ్యసర్జయో దీది వియాచనాయతాన్. చాలా దూరం వచ్చారు, బృందావనం దాటి వేరే వనంలోకి వచ్చారు. కొత్త ప్రదేశం అది.
తతో నిరీక్ష శరణే. అక్కడ వాళ్ళు చూస్తే ఆశరణే షెల్టర్ ఏమీ లేదు వాళ్ళకి, అక్కడేమి ఉండడానికి వసతిగా ఏమీ లేదు. కిషోరలోకం, నీతో పాటు వచ్చినటువంటి ఆ గోపబాలురందరూ కూడా క్షుధితం తృషాకులం, బాగా ఆకలితో బాధపడుతున్నారు, దప్పిక బాగా అవుతోంది. వాళ్ళకి పాపం ఎలాగా అని నువ్వు ఆలోచిస్తున్నావు. ఎందుకని వాళ్ళు ఎక్కడ నిలబెట్టడానికి కూడా అశరణే, ఎక్కడ ఏమి నీడ కూడా లేదు. తతో నిరీక్ష్య శరణే వనాంతరే కిశోరలోకం క్షుదితం తృషాకులం అదూరతో యజ్ఞపరాన్. అదూరతో, మరీ దూరంగా లేకుండా, అంటే మరీ దగ్గరగా కూడా కాదు, కాస్త దూరంగా, మరీ దగ్గరగా కాకుండా ఆ కొద్ది దూరంలో యజ్ఞపరాన్ ద్విజాన్ ప్రతి, అక్కడ యజ్ఞం జరుగుతోంది, బ్రాహ్మణులు అక్కడ యజ్ఞం చేస్తున్నారు, అక్కడికి వ్యసర్జయో, వీళ్ళని పంపించావు. దీదివియాచనాయతాన్, వండిన అన్నం పెట్టమని అడగడానికి వీళ్ళని పంపించావు. ఎవరిని? ఆ గోప బాలకులను పంపించావు. ఎవరు బాధపడుతున్నారు? ఆకలితో దప్పికతో గోప బాలురు కదా. ఆ గోప బాలుర్ని నువ్వు అక్కడ దూరంగా యజ్ఞం చేస్తున్నటువంటి బ్రాహ్మణులు ఉంటే వాళ్ళ దగ్గరికి వండిన అన్నం దొరుకుతుందేమో తీసుకురండి అని పంపించావయ్యా. తతో నిరీక్షా శరణే వనాంతరే కిశోరలోకం క్షుదితం తృషాకులం అదూరతో యజ్ఞపరాన్ ద్విజాన్ ప్రతి వ్యసర్జయో దీదివియాచనాయతాన్. తర్వాత శ్లోకం. గతేష్వధో తేష్వభిధాయ తేభిదాం కుమారకేషు ఓదనయాచుషు ప్రభో శృతి స్థిరా అప్యభినిన్యురశ్రుతిం న కించిదుశ్చ మహీసురోత్తమాః. గతేష్వధో తేష్వభిదాయతే భిదాం కుమారకేష్వదన కుమారకేషు ఓదనయాచుషు ప్రభో శృతిస్థిరాప్యభి నిన్యురశ్రుతిం న కించిదూచుశ్చ మహీసురోత్తమాః. అక్కడ యజ్ఞం జరుగుతోందని చెప్పారు కదా, అక్కడికి వెళ్ళి వాళ్ళని అన్నం కోసం పంపించారని కింద శ్లోకంలో చెప్పారు. ఇప్పుడు ఏం చెప్తారో చూద్దాం. గతేష్వధో, వారు చెప్పండి. గతేష్వధో తేష్వభిదాయ తేభిదాం కుమారకేషు ఓదనయాచుషు ప్రభో
శృతి స్థిరాపి అభినిన్యురశ్రుతిం న కించిదూచుశ్చ మహీసురోత్తమాః. వీళ్ళు అక్కడికి వెళ్ళారు. ఆ పిల్లలు గతేష్వధో అక్కడికి వెళ్ళి తే స్వభిదాయ నీ పేరు చెప్పారు వాళ్ళు. తేభిదాం నీ కోసం కుమారకేషు కుమారులందరూ ఓదన యాచిషు ప్రభో అన్నం పెట్టమని అడిగారు. ఎవరిని? అక్కడ ఉన్నటువంటి యజ్ఞం చేసేటువంటి బ్రాహ్మణుల్ని. శృతి స్థిరాపి వాళ్ళు వేదం చదువుకుంటూ ఉన్నారు. మీరు చెప్పిన మాటలు వీళ్ళు చెప్పిన మాటలు విని కూడా నిన్యురశ్రుతం అభినిన్యురశ్రితం విననట్లుగా ఉన్నారటండి. నకించిదూచుశ్చ ఏమి మాట్లాడలే వాళ్ళు. మహీసురోత్తమా ఆ బ్రాహ్మలు చక్కగా వీళ్ళు చెప్పినవన్నీ విన్నారు. కానీ మంత్రాలు చదువుతూ విన్నట్లుగా పట్టించుకోకుండా ఏం మాట్లాడలేదయ్యా. గతేష్వధో తే స్వభిదాయ తే భిదాం కుమారకేశ్వోదనయాచుషు ప్రభో అన్నం అడగడానికి వెళ్ళారయ్యా వాళ్ళు. శృతి స్థిరాపి వాళ్ళు విని కూడా వాళ్ళ పనిలో వాళ్ళు మునిగిన వాళ్ళై అభినిన్యుర శృతిం విననట్లుగా ఉన్నారు. నకించిదూచుశ్చ ఏమి ఒక్క మాట కూడా వాళ్ళు మాట్లాడలేదు. మహీసురోత్తమా ఆ బ్రాహ్మణులు ఏమీ మాట్లాడలేదు. తర్వాత శ్లోకం. అనాదరాత్ ఖిన్నధియో హి బాలకాః సమాయయుః ఉక్తమిదం హి యజ్వసు చిరాద భక్తాః ఖలు తే మహీసురాః కథం హి భక్తం త్వయితైః సమర్ప్యతే. అనాదరాత్ కిన్నధియో హి బాలకాః సమాయయుః ఉక్తమిదం హి యజ్వసు చిరాద భక్తాః ఖలు తే మహీసురాః కథం హి భక్తం త్వయితైః సమర్ప్యతే. వీళ్ళు వెళ్ళి అన్నం అడిగితే వాళ్ళెవ్వరూ మాట్లాడలేదు. కనీసం వీళ్ళ మాట విన్నట్లుగా కూడా పట్టించుకోలేదు. అప్పుడు అనాదరాత్ పాపం వాళ్ళని ఆదరించలేదు కదా వీళ్ళు. అనాదరాత్ ఈ అనాదరానికి ఖిన్నధియో హి బాలకాః ఎంతో బాధపడ్డారు. అసలు కృష్ణుడు పేరు చెప్తే పెట్టకుండా ఎవరుండరు. అలాంటిది వీళ్ళు వెళ్ళి కృష్ణుడి పేరు చెప్పినా సరే వాళ్ళు పెట్టలేదు. అయ్యో
ఎంత అవమానం జరిగింది మనకి అని ఒక బాధ వాళ్ళకు ఉందన్నమాట. అనాదరాత్ ఖిన్నదియో హి బాలకాః సమాయుః. వాళ్ళు అలా అనుకున్నారట. ఏమనుకున్నారు? అందరూ కూడి తిరిగి వచ్చి ఈ విధంగా ఉక్తమిదం హి యజ్వసు, వాళ్ళు చెప్పింది సరే కదా, వాళ్ళు కరెక్ట్ గానే చెప్పారు కదా. ఏం కరెక్ట్ గా చెప్పారట? చిరాద భక్త కలుతే మహీసురా, బ్రాహ్మలు భోజనాలు కాకుండా వాళ్ళు అభక్తం అంటే ఏమి తినకుండా వేరే వాళ్ళకి పెట్టడానికి కుదరదు కదా. ముందు వాళ్ళు భోజనం చేసి కదా మిగతా వాళ్ళకి పెడతారు. చిరాద భక్త కలుతే మహీసురా, యజ్ఞం చేసేటువంటి బ్రాహ్మణులు వాళ్ళు తినకుండా కథం హి భక్తం, ఏ విధంగా అన్నంని, భక్తం అంటే అన్నం అని, కథం హి భక్తం త్వయితై సమర్ప్యుతే, మీకు ఎలా పెడతారయ్యా, మనకు ఎలా పెడతారయ్యా అని వాళ్ళలో వాళ్ళు సర్ది చెప్పుకున్నారటండి. ఏమని? వాళ్ళు ఈ విధంగా ఉండటం కరెక్టే, సరి అయినదే. కారణం ఏంటంటే వాళ్ళు యజ్ఞంలో ఉన్నారు. యజ్ఞం జరిగేటప్పుడు ముందుగా అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు తినకుండా వేరే వాళ్ళకి ఎక్కడి నుంచి పెడతారు? పెట్టరు కదా. ఆ యజ్ఞం పని అయితే కదా తర్వాత కదా భోజనాలు, ఇప్పుడు ముందు పెట్టరు కదా అని వాళ్ళు అనుకున్నారు. అనుకుని నివేదయద్వం గృహిణీ జనాయ మాం దిశేయురన్నం కరుణాకులాయిమాః ఇతి స్మితార్ద్రం భవతేరిత గతాస్తే దారకా దారజనం చిరే నివేదయధ్వం గృహిణీ జనాయ మాం దిశేయురన్నం కరుణాకులాయిమాః ఇతి స్మితార్ద్రం భవతేరిత గతాస్తే దారకా దారజనం యయాచరే. నివేదయధ్వం గృహిణీ జనాయ మాం దిశేయురన్నం కరుణాకులాయిమాః. ఊరే, అన్నం ఎప్పుడు ఎవరిని అడగాలయ్యా? అయ్యల్ని కాదురా అడగాల్సింది, అమ్మల్ని అడగాలి అని చెప్పారు. ఎవరు చెప్పారు? నువ్వు చెప్పావు. ఏమని చెప్పావుట? కరుణాకులాయిమాః, కరుణతో నిండినటువంటి ఆ స్త్రీలు ఉన్నారు అక్కడ, వాళ్ళని నివేదయద్వం, వాళ్ళకి నివేదించండి. ఏమని? గృహిణీ జనాయ, అక్కడున్న ఇల్లాండ్రు ఉన్నారే వాళ్ళకి చెప్పండి రా. మాం దిశేయురన్నం, కృష్ణుడు అన్నం కావాలని చెప్పండి, కృష్ణుడికి అన్నం కావాలని మీకు చెప్పండి, కృష్ణుడికి అన్నం తీసుకెళ్ళడానికి వచ్చామని ఆ కరుణామూర్తులైనటువంటి ఆ ఇంటి ఇల్లాళ్ళకి చెప్పండి. చిర కదే ఇతి స్మితార్ద్రం అని నవ్వుతూ భవతేరిత నువ్వు చెప్పగా గతాస్తే దారక ఆ బాలకులంతా వెళ్ళారు. దారజనం జయాచిరే
ఆ గృహిణీ జనాన్ని అన్నం అడగడానికి వాళ్ళు వెళ్ళారు. అంటే నువ్వేం చెప్పావు? అబ్బాయి మీరు వెళ్ళి ఇంటి యజమానులను అడిగారు. వాళ్ళు ఎలా పెడతారయ్యా? ఇల్లాళ్లకు ఉన్నటువంటి ప్రేమ, కరుణ యజమానులకు ఉంటుందా? మీరు తప్పు అడిగారు కదా. ఇప్పుడు వెళ్ళండి, వెళ్ళి ఆ యజమానురాళ్ళైనటువంటి ఆ ఇంటి ఇల్లాళ్ళని కృష్ణుడికి అన్నం కావాలి, అన్నం కోసం కృష్ణుడు ఎదురు చూస్తున్నాడు అని నా పేరు చెప్పండర్రా అని నువ్వు చెప్పావయ్యా. నీ మాట తీసుకుని వాళ్ళు ఆ ఇల్లాళ్ళని అడగడానికి వెళ్ళారు. తర్వాత గృహీత నామ్ని త్వయి సంభ్రమాకులాః చతుర్విధం భోజ్యరసం ప్రగృహ్యతాః చిరం ధృత త్వత్ప్రవిలోకనాగ్రహాః స్వకైర్నిరుద్ధా అపి తూర్ణమాయయుః గృహీత నామ్ని త్వయి సంభ్రమాకులాశ్చతుర్విధం భోజ్యరసం ప్రగృహ్యతాః చిరం ధృత త్వత్ప్రవిలోకనాగ్రహాః స్వకైర్నిరుద్ధాపి తూర్ణమాయయుః. ఎప్పుడైతే వీళ్ళు వెళ్ళి నీ పేరుతో చెప్పారో, గృహీత నామ్ని త్వయి, నీ పేరు చెప్పంగానే సంభ్రమాకులాః, చాలా ఆశ్చర్యంతో సంభ్రమంతో, చతుర్విధం భోజ్యరసం ప్రగృహ్యతాః, ఆ స్త్రీలు 4 రకాలైనటువంటి భోజన పదార్థాలను తీసుకుని బయలుదేరి వచ్చేసారయ్యా. నువ్వు చెప్పింది నిజమే, వెళ్ళి అమ్మల్ని అడగండి అయ్యా, అయ్యలు సరిగ్గా బెటర్ అని అడిగితే, అమ్మల్ని అడగంగానే చెప్పంగానే గృహీత నామ్ని త్వయి సంభ్రమాకులాశ్చతుర్విధం భోజ్యరసం ప్రగృహ్యతాః, వాళ్ళు 4 రకాల భోజన పదార్థాలు తీసుకుని బయలుదేరారయ్యా. ఎందుకు బయలుదేరారు వాళ్ళు? చిరం ధృత త్వత్ప్రవిలోకనాగ్రహాః, వాళ్ళు ఎప్పటి నుంచో నీ గురించి విన్నారు, నిన్ను చూడాలనుకుంటూ ఉన్నారు. నిన్ను చూడాలని కోరికతో ఎప్పటి నుంచో ఉన్నటువంటి వాళ్ళు స్వకైర్నిరుద్ధాపి తూర్ణయాయయుః, వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేయబట్టి ఆపినా కూడా ఆకుండా వచ్చేసారయ్యా. స్వకైర్నిరుద్ధాపి, చేయబట్టుకు ఆపినా కూడా తూర్ణమాయయుః, ఆగకుండా వెంటనే నీ దగ్గరికి వచ్చారయ్యా. గృహీత నామ్ని త్వయి సంభ్రమాకులాశ్చతుర్విధం భోజ్యరసం ప్రగృహ్యతాః చిరం ధృత త్వత్ప్రవిలోకనాగ్రహాః స్వకైర్నిరుద్ధాపి తూర్ణమాయయుః. తర్వాత విలోలపించం చుకురే కపోలయోః సముల్లసత్
కుండలమార్ద్రమీక్షితే కుండలమార్గమీక్షితే నిధాయ బాహుం సుహృదం ససీమని స్థితం భవంతం సమలోకయంతతాః యోలపింఛం చికురే కపోలయోః సముల్లసత్కుండలమార్ద్రమీక్షితే నిదాయ బాహుం సుహృదం ససీమని స్థితం భవంతం సమలోకయంతతాః. వాళ్ళు పరుగు పరుగున 4 రకాలైనటువంటి ఆహార పదార్థాలు తీసుకుని వచ్చి నిన్ను చూశారయ్యా. ఎలా చూశారో చెబుతున్నారు. విలోలపించం చికురే, ఆ జుట్టులో అటు ఇటు కదులుతున్నటువంటి నెమలి పింఛం ఉంది. కపోలయోహో, నీ చెక్కిళ్ళు ఉన్నాయే, ఆ చెక్కిళ్ళు సముల్లసత్ ప్రకాశిస్తూ ఉన్నాయట. కుండలం ఆర్ద్ర, ఆ కుండలం యొక్క కాంతులు ఉన్నాయి, చెవులకు ఉన్నటువంటి కుండలాల యొక్క కాంతితో నీ చెక్కిళ్ళు ప్రకాశిస్తూ ఉన్నాయి. ఈక్షితే నిధాయ బాహుం, అప్పుడు నిన్ను చూశారు. ఎలా చూశాట? నిధాయ బాహుం, నువ్వు ఒక చేతిని సుహృదం ససీమని, నీ మిత్రుడు యొక్క భుజం మీద వేశావు. అంససీమని అంటే భుజం మీద, భుజసీమ మీద వేశావు. స్థితం భవంతం, అలా ఉన్నటువంటి నిన్ను ఈక్షితే వాళ్ళు చూశారు. భవంతం సమలోకయంతతాః, వాళ్ళందరూ కూడా చూశారయ్యా. తలలో నెమలి పింఛం అటు ఇటు కదులుతోంది. చెక్కిళ్ళ మీద ఈ కుండలాల కాంతి ప్రతిఫలిస్తోంది. అలాగే ఒక చెయ్యి నీ మిత్రుడి భుజం మీద వేసి నుంచుని ఉన్నావు నువ్వు. నిన్ను అలా వాళ్ళు చూశారయ్యా. వాళ్ళు వచ్చేసరికి నువ్వు అలా ఉన్నావు, ఆ భంగిమలో ఉన్నావయ్యా. తర్వాత తదా చకాచిత్ త్వదుపాగమోద్యత గృహీతహస్తా దయితేన యజ్వనా తదైవ సంచింత్య భవంతమంజసా వివేశ కైవల్యం అహో కృతిన్యసౌ తదా చకాచిత్ త్వదుపాగమోద్యత గృహీత దయితేన యజ్వనా తదైవ సంచింత్య భవంతమంజసా వివేశ కైవల్యమహో కృతిన్యసౌ. తదా చకాచిత్, అప్పుడు వాళ్ళలో ఒకళ్ళు. తదా చకాచిత్ స్వదుపాగమోద్యత, ఆ స్త్రీలలో ఒక ఆవిడ నీ దగ్గరికి బయలుదేరి వస్తుంది. అందరూ వస్తున్నారు కదా, ఇంకొక ఆమె కూడా వస్తుంది. ఆమె గృహీత హస్త, ఆమెని చేత్తో పట్టుకుని దయితేన యజ్వన, వాళ్ళ యొక్క భర్త గారు ఆపారు ఆమెని.
తదైవ సంచింత్య, ఆమె దానితో నీ మీద ధ్యాసతో భవంతమంజస, నిన్నే ధ్యానిస్తూ వివేశ కైవల్యం, ప్రాణాలు వదిలేసింది. అహో కృతిన్యసౌ, ఎంతటి భాగ్యవంతురాలు కదా. చనిపోయే సమయంలో ఉండి నారాయణుని ధ్యానిస్తూ చనిపోవడం అనేది చాలా ఉత్కృష్టమైనటువంటి స్థితి. భీష్ముడు చనిపోయే సమయంలో ఎదురుగా నారాయణుడు వచ్చి నుంచున్నాడట, కృష్ణుడు వచ్చి నుంచున్నట్ట. అప్పుడు ఆయన చెప్తాడు, ఏమి నా అదృష్టం, నేను ప్రాణాలు విడిచే సమయానికి ఎదురుగా సాక్షాత్తు నారాయణుడే వచ్చి నిలబడ్డాడు కదా, నా అదృష్టం ఏం అదృష్టం అని చెప్తాడు. ఈ తల్లి నిన్నే ధ్యానిస్తూ, సాక్షాత్ నారాయణుడు అయినటువంటి నిన్నే ధ్యానిస్తూ ఆమె ప్రాణాలు వదిలింది. ఎంతటి అదృష్టవంతురాలు కదా. అహో అహో కృతిన్యసౌ, ఏమి భాగ్యం ఆమెది అని అంటున్నాడు. తదా చ కాచిత్ త్వదుపాగమోద్యత గృహీత హస్తాదయితేన యజ్వన, తదైవ సంచించ భవంతమంజస వివేశ కైవల్యమహో కృతిన్యసౌ, ఎంతటి భాగ్యవంతురాలు అని. తర్వాత ఆదాయ భోజ్యాననుగృహ్యతాః పునస్త్వదంగ సంగ స్పృహయోః యతీర్గృహం విలోక్య యజ్ఞాయ విసర్జయన్ ఇమాశ్చ కర్ధ భర్తॄనపి స్వగర్హణాన్ ఆదాయ భోజ్యాన్యనుగృహ్యతాః పునస్త్వదంగ సంగ స్పృహయోజ్యతీర్గృహం విలోక్య యజ్ఞాయ విసర్జయన్నిమాశ్చ కర్త భర్తॄనపి స్వగర్హణాన్ ఆదాయ భోజ్యాన్యనుగృహ్యతాః, నువ్వు వాళ్ళు ఇచ్చినటువంటి ఆహారం తిన్న తరువాత ఆదాయ భోజ్యాన్యనుగృహ్యతాః పునస్త్వదంగ సంగ స్పృహయోః, మళ్ళీ నిన్ను స్పృశించాలనేటువంటి కోరికతో ఆగిపోయారు, వెళ్ళల వాళ్ళు అక్కడే ఆగిపోయారు. గృహయో జతీర్గృహం, మేము ఇంటికి వెళ్ళము, ఇక్కడే ఉంటాము అన్నారటండి వాళ్ళు. విలోక్య యజ్ఞాయ, నువ్వేం చేశావు? యజ్ఞం చేయాలంటే భార్యాభర్తలు ఇద్దరు ఉండాలి, లేకపోతే యజ్ఞం చేయడానికి వీలు కాదు. మీ భర్తలు యజ్ఞ కార్యక్రమం చేస్తున్నారు అక్కడ, మీరు లేకుండా యజ్ఞం ఎక్కడవుతుంది? మీరు ఉండాలి కదా. విలోక్య యజ్ఞాయ భవంతమంజస కదా విసర్జయన్నిమాశ్చ కర్ధ, వాళ్ళని సముదాయించి పంపించావు. భర్తృనపి స్వగర్హణాన్, వాళ్ళ భర్తలు కూడా వీళ్ళదేం తప్పులేదు, వీళ్ళు నిన్ను చూడడానికి మాత్రమే వచ్చారు అనేటువంటి భావించి వాళ్ళని సరిగా అర్థం చేసుకుని
వాళ్ళని ఆహ్వానించారు, తిరిగి ఆహ్వానించారు. తర్వాత నిరూప్య దోషం నిజమంగనాజనే విలోక్య భక్తిం చ పునర్విచారిభిః ప్రభుత్తతత్వైః త్వమిభిష్టుతో ద్విజైః మరుత్పురాధీశ నిరుంధి మే గదాన్ మరుత్పురాధీశ నిరుంధి మే గదాన్ నిరూప్య దోషం నిజమంగనాజనే విలోక్య భక్తిం చ పునర్విచారిభిః ప్రభుత్తతత్వైస్త్వమిభిష్టితో ద్విజైర్మరుత్పురాధీశ నిరుంధి మే గదాన్ నిరూప్య దోషం నిజమంగనాజనే. వాళ్ళది దోషం ఏమీ లేదని నిరూపించబడిన తర్వాత భక్తిం చ పునర్విచారిభిః వాళ్ళు కూడా భక్తి తెలుసుకున్నారు, భక్తితో తెలుసుకున్నారు. వాళ్ళలో ఏమీ దోషం లేదు, వాళ్ళు నీ యందలి భక్తితోనే వచ్చారు అనే విషయం తెలుసుకున్న వాళ్ళు ప్రబుద్ధతత్వైః త్వం అభిష్టుతో నీ యొక్క నిజమైనటువంటి తత్వాన్ని తెలుసుకున్నారు. తెలుసుకుని ద్విజైః ఆ బ్రాహ్మణులు తెలుసుకున్నారయ్యా. మరుత్పురాధీశ నిరుంధి మే గదాన్ నా యొక్క వ్యాధిని తీసివేయచ్చు కదా గురువాయూపురాధీశ, నా వ్యాధిని తగ్గించవయ్యా అని అడుగుతున్నారు. ఇది ఈ విధంగా ద్విజపత్నుల్ని కృష్ణుడు అనుగ్రహించిన విధం ఇది. ఈయన వెళ్ళేటప్పుడే తెలుసు, ఈయనకేం తెలుసు, తను ఏ పని మీద వెళ్తున్నాడో ఆయనకు తెలుసు, కానీ మిగతా వాళ్ళకి తెలియదు. ఎక్కడో దూరంలో ఉన్నారు వీళ్ళు నా కోసం, నన్ను కలవడం కోసం ఎదురు చూస్తున్నారు అనే విషయం తెలుసుకుని కాబట్టి ఆయన బయలుదేరి వెళ్ళాడు. అక్కడ వీళ్ళని భోజనాలు తెమ్మని పంపిస్తే ఆ యజమానులు వద్దంటే యజమానురాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగించి వాళ్ళంతట వాళ్ళే ఆహార పదార్థాలు తీసుకొచ్చి ఆయనకిచ్చి ఇక్కడే ఉంటాం వెళ్ళమన్నారట వాళ్ళు. అలా కాదులేమ్మా, మీరు వెళ్ళి అక్కడ యజ్ఞం పనులని చూసుకోవాలి అని చెప్పి వాళ్ళని సముదాయించి పంపించారు. పంపిస్తే వాళ్ళ భర్తలు కూడా అర్థం చేసుకున్నారు, వీళ్ళు నీ తత్వం ఇలాంటి ఆకర్షించే తత్వమైనటువంటి సాక్షాత్ నారాయణుడు నువ్వు అనే విషయం తెలుసుకొని వాళ్ళు కూడా నిన్ను సమాదరించారయ్యా అని చెప్పారు. నా యొక్క వ్యాధులన్నింటినీ తగ్గించచ్చు కదా అని వారు అడిగారు. అలాగే మనం కూడా వారిని అడుగుతూ ఈ రోజుకి స్వస్తి. మంగళం రుక్మిణీ మాధుర్యధుర్యాయ మంగళం గోపాలమణివరాయ మంగళం శ్రీపద్మమాలికా కౌస్తుభాభరణ మంగళం రాధికా వల్లభాయ మంగళం మానినీ మదనాయ సాంగినే మంగళం గోపికా సంగతాయ మంగళం గురువాయు మందిరావాసాయ మంగళం భక్త హృన్మందిరాయ
మంగళం భవ్య గుణమణి మణికుటుంబ రక్షణ విచక్షణ దయార్ద్ర వీక్షణాయ మంగళం దీక్షితి స్తుతి మంగళాయ మంగళం సర్వమంగళమంగళాయ మంగళం సర్వమంగళమంగళాయ. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.